సావిత్రి భాగం 7. రాత్రి గడిచింది, తూర్పు తెల్లవారింది. ఋషులందరూ సంధ్యాకృతులు నిర్వర్తించుకొని జుమత్సేనుని ఆశ్రమం చేరారు. వారందరూ సావిత్రి సౌభాగ్య సౌశీల్యాలను కొనియాడుతూ కొంతసేపు ప్రసంగించారు. అదే సమయానికి సాలోదేశ ప్రజలందరూ వచ్చి, మహారాజా, మీ శత్రువు తన మంత్రుల చేతిలో మరణించాడు. వారి బంధువులు ఆప్తులు కూడా అంతమైపోయారు. సైనికులందరూ పారిపోయారు. మా అందరికీ మీ మీదనే విశేషాభిమానం కలుగుతున్నది. మీకు దృష్టి ఉన్నను లేకున్నను మాకు ప్రభువులే. ఈ వాహనాలు, చతురంగ బలాలు సిద్ధంగా ఉన్నాయి. మీకు శుభమగునుగాక. మీరు తక్షణం బయలుదేరి రాజధానికి వచ్చి పితృపితామహి ప్రాప్తమైన సింహాసనాన్ని అధిష్ఠించండి అని పలికి తమ ప్రభువుకు ఆరోగ్యంతో పాటు చూపు కూడా రావడం చూచి వారు ఆశ్చర్యచకితులై తలలు వంచి నమస్కరించి నిలిచారు. అంతా జుమత్సేనుడు అక్కడి భూసురోత్తములందరికీ అభివాదాలు అర్పించి వారి అనుమతి తీసుకొని తన రాజధానికి బయలుదేరాడు. సైబిరాణి కోడల్ని వెంటబెట్టుకొని రాజోపచార యోగ్యమైన పల్లకీపై బయలుదేరింది. రాజధాని చేరగానే విప్రశ్రేష్ఠులు ఎదురువచ్చి జుమత్సేనుని పట్టాభిషేకం చేయించి సత్యవంతుని యువరాజుగా అభిషేకించారు. కాలం గడుస్తున్నది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మహాపతివ్రత అయిన సావిత్రికి సోరవీరులైన కుమారులు 9 కలిగారు. అట్లే అశ్వపతికి కూడా 9 బిడ్డలు పుట్టారు. సాధ్వీ శిరోమణి అయిన సావిత్రి వలనే శీలవతి, కులకామిని, కళ్యాణి అని ద్రౌపది కూడా అవశ్యం మీ అందరినీ ఉద్ధరిస్తుంది అని మార్కండేయ మహర్షి పలుకగా శోక సంతాప దూరుడై ధర్మనందనుడు ఆనందంగా కామ్యకవనంలో నివసించసాగాడు. పరమ పవిత్రమైన సావిత్రి చరిత్రను శ్రద్ధాభక్తులతో పఠించేవారు, వినేవారు కూడా మనోరథ సిద్ధులై సుఖాలను అనుభవిస్తారు. యశ్చేదం శృణుయాద్ భక్త్యా సావిత్రాఖ్యానముత్తమం స సుఖీ సర్వసిద్ధార్థో న దుఃఖం ప్రాప్యాన్నరః. భగవానుని దయ. భగవానుని మనం దయాసముద్రుడు అంటాం. ఈ దయాసముద్రుడు అన్న శబ్దం కూడా ఆ స్వామిలోని సమగ్ర దయా స్వరూపాన్ని వ్యక్తం చేయగలది కాదు. ఇది కూడా నిమ్నస్థాయికి చెందిన శబ్దమే అవుతుంది. కారణం ఏమిటంటే సముద్రానికి కూడా ఒక హద్దు ఉంది, కానీ ఆ హద్దు భగవానునికి ఏమీ లేదు. లోకంలో సర్వత్రా వ్యాపించి ఉన్న దయ అంతా ఏకత్రం చేయబడితే అది దయా సముద్రానికి సంబంధించిన ఒక బిందువు మాత్రమే అవుతుంది. కాబట్టి ఆ శబ్దం భగవానుని దయను పూర్తిగా వ్యక్తం చేయలేదు. నన్ను దయాళువుగా భావించు, నీకు శాంతి చేకూరుతుంది అని భగవానుడే అన్నాడు అని మనం అంటాం. అయినా ఆ దయాస్వరూపం పూర్తిగా మన అవగాహనకు రాలేదనే చెప్పాలి. ఆ పరమపురుషుని చేరడానికి లేదా ఆ స్వామి దయను పొందడానికి మనం అర్హులం కామనుకున్నాం అనుకోండి. అర్హులం కాని మాట నిజం. మనకు భగవద్దర్శన ప్రాప్తం లభించడం అసంభవం అని మనం అనుకున్నాం అనుకోండి. అందువల్ల మనలో నైరాశ్యం ఏర్పడుతుంది. ఈ నైరాశ్యం భగవానుని కృప విషయంలో మనకు సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల వచ్చిన పరిణామం. భగవానుడు అనవధిక మహాదయారాశి. ఆ స్వామి మనలోని అవగుణాల వంక కన్నెత్తి కూడా చూడడు అని మనం అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనలో నైరాశ్యం పుట్టనే పుట్టదు. భగవానుడు ఎప్పుడు తన ప్రశస్తిని అనుసరించే దర్శనమిస్తూ ఉంటాడు అనే తాత్విక విషయం అర్థం చేసుకున్న నాడు మనకు నిరాసత్వం కలగదు. మనం ఎన్నో అవరోధాలు చేస్తున్నాం, అయినా ఆ స్వామి మనల్ని దండించడం లేదు అంటే అందులో ఆ స్వామి ఎంత దయామయుడో వ్యక్తమవుతుంది. అయినా దండించడం లేదనుకోరాదు. ఆ స్వామి తన దర్శనం ఇవ్వని రూపంలో మనల్ని దండిస్తూనే ఉన్నాడు. ఆ దర్శన రాహిత్యాన్ని దండనం అనే అనుకోండి. ఆ పరమాత్మ మనలోని అవగుణాలను తలపెట్టను కూడా తలపెట్టకుండా ఉంటూ ఉన్నప్పుడు మనలో ఉన్న అవగుణాలను చూచి ఆ స్వామి దర్శనం ఇవ్వడం లేదని మనం ఎందుకు అనుకోవాలి? ఆ స్వామి మనలోని దోషాలను తలపెట్టని వాడు. మనమేమో మన అవగుణాలను ఆ స్వామి గమనిస్తాడని అనుకుంటున్నామా? ఇక మన దృష్టిలో భగవాని యందు దయాళుత్వం ఎక్కడ నిలిచింది? అట్లు కాదు. మనం భగవానుని పరమ దయాళువుగా భావించాలి అని ప్రశస్తిని గుర్తించాలి. మనకు భగవద్దర్శనం తప్పక లభిస్తుంది అనే నమ్మకం ఉండాలి. అట్లున్ననాడు మనం ఆ స్వామి దర్శనానికి ఎప్పుడూ దూరం కాం. భగవానుడు ఎంత దయామయుడో మనం అర్థం చేసుకున్నదేది? ఇతన్ని దయామయుడని భావిస్తూ ఉండి కూడా అతను దర్శనం పొందలేకున్నామంటే దయాగుణాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదనే చెప్పాలి. భగవానుడు పాత్రుడైన వాని దర్శనం ఇస్తూనే ఉన్నాడు. అది పరిపాటియే. అందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. భగవానుడు జిజ్ఞాసు అయిన వానికి, శ్రద్ధాళువైన వాడికి, తను ప్రేమించిన వానికి దర్శనం ఇస్తూ ఉంటాడు. అది న్యాయమే. ఒక విధంగా భగవానుడు ఎవడు ఎంత నీచుడైనా
ఇంత పాపాత్ముడైనా వారి నీచత్వం వంకకు, పాపం వంకకు చూడకుండా అపాత్రులకు కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఇంతకంటే మరొక కుపాత్రుడు లేడు, ఇంతకంటే పరమ నీచుడు లేడు అని అనబడే వానికి కూడా భగవానుడు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే మనం చేయాల్సింది మాత్రం ఇది, ఆ స్వామిని సర్వుల యందు సూహృద్భావం కలవాడని, ఆ కారణంగా దయచూపేవాడని, అవ్యాజంగా ప్రేమించేవాడని త్రికరణ శుద్ధిగా భావించుకుంటూ ఉండాలి, నమ్మాలి.